Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనలు గ్రంథము 149వ అధ్యాయం 4వ వచనం. He adorns the humble with protection. The book of Psalms chapter 149 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో శ్రేష్టమైన వాగ్దానమును దయచేస్తున్నాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని కీర్తన భక్తుడి ద్వారా దేవుడు వాక్యం సెలవిస్తోందండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దయాళుత్వం కలిగినవాడు, దీన మనస్సును కలిగి ఉన్నవాడు. నీవు నేను మనమందరమును దీన మనస్సును కలిగి దీన హృదయముతో దేవునికి, యథార్థమైన హృదయంతో దేవునికి ప్రార్థనలు చేయాలి. దేవుని యొక్క రక్షణ బాప్తిస్మమును మనము పొందుకోవాలండి. దేవుడు మన పట్ల ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దీనులైన వారిని దేవుడు లేవనెత్తుతాడు, వారిని అభిషేకిస్తాడు, వారికి రక్షణను అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యొక్క దీన మనస్సును కలిగి ఉండాలి. మరి ఈరోజు ఎందరైతే వ్యక్తిగతమైన వారి జీవితాలలో పాపము, గర్వము, అహంకారము, అసూయలు కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము అని, నాశనానికి ముందు గర్వము నడుస్తుందని దేవుడు అంటున్నాడు. అలాంటి వారు పాతాళానికి త్రొక్కబడతారు. కాబట్టి ఇకనైనా మారు మనసును కలిగి దీన హృదయముతోనూ పశ్చాత్తాపడి దేవుని ఎడల పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని యథార్థ హృదయముతో కన్నీటిని విడుచుచు దేవునిని ఆరాధించాలి, దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యందు రక్షణను పొందుకొని ఉండుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కటి వాగ్దానం దయచేశారు, అందును బట్టి నీకు వందనములు. ప్రభువా, మరి ఈ రోజు ఈ వాక్యము ఎందరైతే విన్నారో అట్టి వారందరి జీవితాలలోనూ నీ రక్షణను వారందరికీ దయచేయండి, వారికి దీన మనసును దయచేయండి. ప్రభువా, తెలుసో తెలియకో ఎన్నో పాపములు, అసూయలు కలిగి జీవిస్తున్న వారందరినీ దయతో క్షమించండి. వారందరికీ మారు మనసును దయచేసి అట్టి నీ దీన మనస్సును ఈ వాక్యం వింటున్న వారందరికీ మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.